హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు అగారో మార్వెల్ ఎలక్ట్రిక్ గ్రేటర్ అండ్ స్లైసర్ మిషన్ని రివ్యూ చేయబోతున్నాము. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ బై ఫర్ యువర్ కిచెన్. ఇదంటే ఎంత సూపర్ హెల్ప్ఫుల్ మిషన్ అంటే మీ మీల్ ప్లానింగ్ అవని, ఎవ్రీడే ఫుడ్ అవని వెరీ వెరీ ఈజీ అయిపోతుంది మీ పని అన్నది. ఇట్స్ లైక్ రియల్ హెల్పర్ ఇన్ యువర్ కిచెన్ అనమాట. ఇందులోని మనం గ్రేటింగ్, స్లైసింగ్ ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది 250 వాట్స్ వస్తుంది, ప్రొఫెషనల్ అనమాట. అండ్ మనకి 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ చాపింగ్స్ అన్నవి ఇందులో చేసుకోవచ్చు, ఒక్కొక్కటి అలాగా. అండ్ దీన్ని ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ మనం అది ఉంది కదా, అది ప్రెస్ చేస్తాం. అక్కడ ఒక బటన్ ఉంటుంది, ప్రెస్ చేసి దీన్ని కొద్దిగా ఇలా ఇలా ఉల్టా పెట్టి, మీరు ఒకసారి చేస్తే మీకే అర్థమైపోద్దులేండి, అందులోనే అంత రాకెట్ సైన్స్ ఏం లేదు. ఆ బటన్ని ప్రెస్ చేయాలి, దీన్ని ఫిక్స్ చేయాలి. దాని తర్వాత లోపల ఒక ప్లస్ మార్క్ ఉంది చూసారు, తర్వాత ఈ ప్లస్ మార్క్కి ఆ ప్లస్ మార్క్కి అటాచ్ చేసి ఇలా సైడ్కి చెప్పాలన్నమాట. ఇట్స్ లైక్ సూపర్ 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 ఈజీ టు ఇన్స్టాల్, ఈజీ టు రిమూవ్, ఈజీ టు క్లీన్ అనమాట. నార్మల్లీ చాపర్స్, స్లైసర్స్ మన ఇవన్నీ యూస్ చేయడానికి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే క్లీనింగ్ దగ్గర అనమాట. బోల్డ్ అనే అటాచ్మెంట్స్ ఉంటాయి, దానివల్ల మనకి క్లీనింగ్ అన్నది చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ వెరీ లైట్ వెయిట్ అనమాట, సూపర్ లైట్ వెయిట్. మనం హ్యాపీగా కిచెన్ నుంచి యూటిలిటీ నుంచి ఒక కబోర్డ్లో కూడా దాసేసుకోవచ్చు అనమాట. అండ్ చాలా చాలా బుజ్జిగా చిన్నగా ఉంటుంది. సో ఈరోజు నేను కొన్ని వెజిటేబుల్స్ ఇందులో చాప్, గ్రేట్, స్లైస్ అన్నీ చేసి చూపిస్తాను, మీరు తప్పకుండా చూడండి. మనం ఇక్కడ అన్నిటికన్నా మనం ఎక్కువ తినము ఏంటి అంటే బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి కట్ చేసుకొని మీకు మీరే తినండి అంటే మా పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు. ఎవ్రీడే లైఫ్లో మనం ఇన్కార్పొరేట్ చేసుకోలేము. అదే మనం గ్రేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం దేంట్లో కావాలంటే దాంట్లో టక్ మని కొద్దిగా వేసేసుకుంటాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? గ్రేట్ చేసి ఉంచిన వాటిని, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి ఎక్కువ మన ఫుడ్లో యూజ్ చేస్తాం. ఇఫ్ సపోజ్ కార్న్, పీస్, దాని తర్వాత బీన్స్ ఇలాంటివన్నీ కట్ చేసి ఉన్నాయనుకోండి, మన ఫ్రైడ్ రైస్లోని, మన ఆమ్లెట్స్లోని, ప్రతి దాంట్లోని కొద్దిగా వేసుకోవాలనిపిస్తుంది. అదే ఇప్పుడు తీసి కట్ చెయ్యి అంటే మనకి బోరింగ్ అనిపిస్తుంది అనమాట. సో ఇది ఇలాంటి చిన్న వైర్తో వస్తుంది. ఈ వైర్ నార్మల్ ప్లగ్ పిన్నేనండి, నథింగ్. ఆ 3 పిన్ కాదు, 2 పిన్స్ ప్లగ్ పిన్నే. జస్ట్ మనం అటాచ్ చేసేస్తాం అనమాట. దాని తర్వాత మన ఈ అటాచ్మెంట్ కూడా అటాచ్ చేసేస్తాం. దీన్ని మరీ పెద్ద హెడ్ రాదనమాట, కొంచెం చిన్నది వస్తుంది. లైక్ మీరు పెద్ద సైజ్ పొటాటో దూర్చాలి అనుకుంటే దూర్చలేరు అనమాట. మీడియం సైజ్ పొటాటో నుంచి లేదంటే హాఫ్ చేసి వేసుకోవాలన్నమాట. ఇంకా గిచ్చులు ఏం లేవండి, జస్ట్ ఒక స్విచ్ ఉందన్నమాట, ఆన్ ఆఫ్ అంతే. కింద ఫస్ట్ అక్కడ పెట్టేసుకోండి, ఒక గిన్నె లాంటిది ఏదో ఒకటి మీ దగ్గర ఏముంటే దాన్ని పెట్టేసుకోండి. నేను ఇప్పుడు అన్నిటికన్నా గ్రేట్ చేసేది, థిన్గా చేసేదాన్ని పెడుతున్నాను. ఇది చాలా బాగుంటుంది కుకుంబర్కి, దాని తర్వాత రాడిష్కి, మూలిక పరాటా చేసుకోవాలనుకున్నా, కుకుంబర్ రైతా చేసుకోవాలనుకున్నా, ఇలాంటి వాటికి ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు, నేను కొంచెం ప్రెషర్ అన్నది పెడుతున్నాను, సో ఇది తొందరగా అవ్వడానికి. మీరు లైట్గా ప్రెషర్ పెడితే ఆ క్యారెట్ అన్నది కిందకి వెళ్తుంది, గ్రేటింగ్ అన్నది అవుతుంది. మీరు ఈ రెడ్ దాంతో ఇలా పల్చగా గ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నాకు అంత పల్చని గ్రేట్ చేసే యూజ్ ఏం లేదు, ఎందుకంటే నేను దాన్ని ఇడ్లీ మిక్సర్లో మిక్స్ చేసి ఊతప్పాలు వేసుకోవడానికి, లేదంటే క్యారెట్ హల్వా చేయడానికి, వీటన్నిటికీ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంత సన్నంగా నాకు నెసరీ లేదు. సో ఐ చేంజ్ ఇట్ టు ఎల్లో వన్ అనమాట. ఎల్లోది కొంచెం థిక్గా, ఇక్కడ నేను మీకు చూపిస్తాను వీడియోలో, మీకే అర్థమవుతుంది ఏంటి చెప్తున్నాను అని చెప్పి. ఒక మోస్తారుగా థిక్ గ్రేటింగ్ అన్నది వస్తుంది అనమాట. మీరు వీడియోలో చూస్తే మీకు ఈజీగా వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 2,999 అనమాట. ఎంఆర్పి వచ్చేసి 4,999. ఇప్పుడు అమెజాన్లో వచ్చేసి 40% ఆఫ్ కూడా ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు తప్పకుండా చెక్ చేయండి. ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు యూజ్. చాలా తక్కువ స్పేస్ని ఇది ఆక్యుపై చేస్తుంది. మీ కిచెన్ కౌంటర్ టాప్ని ఎక్కువగా ఇది ఆక్యుపై చేయదు. అండ్ వెరీ గుడ్ హెల్పర్. మీరు కనుక సూప్స్ ఎక్కువ తింటారు, ఇలాంటివన్నీ చేస్తారంటే ఇవి చాలా చాలా హెల్ప్ఫుల్ అనమాట. వారానికి ఒకసారి దీన్ని బయటికి తీసి క్యారెట్, బీట్రూట్, బీన్స్ ఇలాంటివన్నీ గ్రేట్ చేసి, క్యాబేజ్ ఇలాంటివన్నీ గ్రేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనుకోండి ఫ్రిడ్జ్లోని,
టక్కా టక్మని సూప్లు అడిగినా ఏం అడిగినా టక్కా టక్మని చేసుకోవచ్చు అనమాట. ఎల్లో దాంట్లో ఇలా వస్తుంది. మీరు మంచిగా ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. ఇలా ఉంటే ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో కూడా ఉంచుకోలేములేండి, 2-3 డేస్లోనే మనం కంప్లీట్ చేసేస్తాం. దీన్ని తీసేస్తాము, రన్నింగ్ వాటర్లోనే మీరు పెడితే మొత్తం అంతా నీట్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా చాలా చాలా ఈజీ టు క్లీన్. నాకు ఈ ప్రోడక్ట్లో అన్నిటికన్నా నచ్చింది ఏంటి అంటే ఈజీ టు క్లీన్ అనమాట. నార్మల్లీ చాపర్స్ నా దగ్గర, నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను మీకు చాలా చాపర్స్ చూపించాను, మీకు గుర్తుండే ఉంటే మాన్యువల్వి చూపించాను, చేత్తో చేసుకునేవి చూపించాను. అంటే నా సంసారం కూడా ఏం తక్కువ కాదు, 15 సంవత్సరాల సంసారం. అండ్ దాంతోపాటు ఇప్పుడు నేను ఒక 5 to 6 years నుంచి యూట్యూబ్లో ఉండడం వల్ల మీలో ఎవరు ఏది అడిగినా నేను అమెజాన్లో అది పర్చేస్ చేస్తాను, చూపిస్తాను. అండ్ నాకు ఇది చాలా క్యూట్గా నీట్గా బాగా అనిపించింది అనమాట. కొంచెం ప్రెషర్ పెట్టాలి, ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ ప్రెషరే పెట్టక్కర్లేదు, జస్ట్ అది మటుకుని ఇలా మీరు బీట్రూట్ వేసేయండి అదే అయిపోయి వచ్చేస్తుంది అని నేను చెప్పను. కొద్దిగా ప్రెషర్ అయితే పెట్టాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది 250 wordsే కదా, అంటే అంత లైక్ వెరీ వెరీ పవర్ఫుల్ మోటార్ కాదు, జస్ట్ నార్మల్ మోటార్ అనమాట. ఓకేనా. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే మాత్రం ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇందులో ఏంటంటే చేసుకోవచ్చు అని అడిగారు. సో ఏమేమి చేసుకోవచ్చు అంటే ఇంకా లెక్క ఇది లేదు. మనం నట్స్, పీనట్స్, చాక్లెట్ని గ్రేట్ చేసుకోవచ్చు, పొటాటోస్ని వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవచ్చు, తర్వాత ఫైన్ గ్రేటింగ్ చేసుకోవచ్చు. ఇందాక మాకు ఫస్ట్ చూపించాను కదా రెడ్ కలర్ది, అలాగా కోర్స్ గ్రేటింగ్ చేసుకోవచ్చు. లైక్ పొటాటో ఫ్రైస్ చేసుకోవాలనుకున్న, చీజ్ని, క్యారెట్ని, హల్వాని వీటిని చేసుకోవడానికి దీన్ని యూస్ చేయొచ్చు. దాని తర్వాత స్లైసింగ్ చేసుకోవచ్చు, లైక్ కుకుంబర్, పొటాటోస్, లోటస్ రూట్, మరి అరటికాయ ఇలాంటివన్నీ అందులో చేసుకోవచ్చు. థిక్ స్లైసింగ్ ఏమో కొంచెం లావుగా ఉండే పొటాటోస్, కుకుంబరు, క్యారెట్, ఇప్పుడు నేను క్యాబేజీ గ్రేట్ చేస్తున్నాను చూసారా, ఇది చేసుకుని ఏపుళ్ళు ఏమైనా చేసుకుంటే మస్తు యమ్మీ టేస్ట్గా వస్తాయి. ఎందుకంటే యూనో స్లైసింగ్లోనే చాలా చాలా టేస్ట్ అన్నది మారిపోతుంది. నాకు అనిపిస్తుంది పర్సనల్లీ స్లైసింగ్ బాగా చేసుకున్నామంటే మాత్రం చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ అది నేను ఫటాఫట్ మన తొందరగా చేసేస్తున్నాను. మన క్యాబేజీని వీటన్నిటిని చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా అండ్ టక్ టక్ మనం చేసేస్తా. దాని తర్వాత జీడిపప్పును కూడా నేను చేశాను అనమాట, గ్రేట్ చేశాను. సో మనం పాలు ఏమైనా మిక్స్ చేసుకొని పాలు పిల్లలకి ఇవ్వచ్చు, హల్వాల్లో వీటిల్లో వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ ఇంకొకటి, చికెన్ కర్రీస్ ఇలాంటివి చేస్తాం కదా, వాటిలో కూడా కొద్దిగా పౌడర్, కాజు పౌడర్ వేస్తాం అనుకోండి, సూపర్ వస్తుంది అనమాట, మస్తు థిక్గా వస్తుంది అండ్ చాలా చాలా టేస్టీగా కూడా వస్తుంది. దాని తర్వాత మనం ఇంకొకటి పెట్టుకున్నాను ప్రెట్స్. ఇది నా గ్లాస్ కంటైనర్స్ది లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇందులో వచ్చేసి నేను జీడిపప్పు వేస్తున్నాను. నేను డైరెక్ట్గా డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసేసేస్తున్నాను, అందుకే కొంచెం టైం పట్టింది. మీరైతే మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో మీరు కనుక ఈ నట్స్, సీడ్స్ పెట్టుకుంటే కొద్దిసేపు బయట ఉంచి చేయండి, అప్పుడు ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ ఒక్క జీడిపప్పే కాకుండా ఇంకా రకరకాలు అన్ని మిక్స్ కలిపి పీనట్స్ ఇలాంటివన్నీ కూడా చేసుకుంటాం కదా చాలాసార్లు. అండ్ మీరు బేకింగ్ చేస్తున్నట్టయితే అవన్నీ కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి అరటికాయ చేస్తున్నా. సో వీటిని డీప్ ఫ్రై చేస్తే ఓహో సూపర్ యమ్ ఉంటుంది తెలుసా. అరటికాయ లాంటివి చేతులు చాలా జిగురు పట్టేస్తాయి కదా చేయాలి అంటే, ఇలాంటి చాపర్లు వేసి చేసామంటే మస్తు హ్యాపీ అయిపోతాయి. అరటికాయకి ఇది పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ అరటికాయ చిప్స్, బనానా చిప్స్ చేసుకున్నప్పుడు కూడా ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. మీకు ఇందులో ఏం నెగిటివ్ కనిపించలేదా అక్క, అన్ని పాజిటివ్లే కనిపించాయి అంటే కొన్ని నెగిటివ్స్ కూడా కనిపించాయి. అది వచ్చేసి కొంచెం ప్రెషర్ మనం కూడా పెట్టాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం గట్టి వెజిటేబుల్స్ చేస్తామో లైక్ బీట్రూట్ లాంటిది, క్యారెట్ లాంటిది కొద్దిగా ప్రెషర్ పెట్టాలి. అరటికాయకి ఏం ప్రెషర్ పెట్టక్కర్లేదు అనమాట. అండ్ అదొక్కటే నాకు కొంచెం నెగిటివ్ అనిపించింది, అది తప్ప మిగిలినవన్నీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. వెరీ యూస్ఫుల్, వెరీ హెల్ప్ఫుల్. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వెరీ ఈజీ టు క్లీన్, 1 సెకండ్లో క్లీన్ అయిపోయింది అనమాట. ఇవన్నీ దీని అటాచ్మెంట్స్ మొత్తం 5 డిఫరెంట్ వెరైటీలు వస్తాయి. ఈ 10 నిమిషాలు 15 నిమిషాల్లో నేను ఇవన్నీ చేస్తాను. జీడిపప్పు, బీట్రూట్, క్యారెట్, క్యాబేజీ, అరటికాయ అన్నీ చేస్తాను అనమాట. ఓకేనా. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.